హరి ఓం శ్రీ గురుభ్యో నమ పరమగురుభ్యో నమ శ్రీమదానందతీర్థభగవత్పాదాచార్య గురుభ్యో నమ నరసింహోऽఖిలజ్ఞానమతధ్వాन्तదివాకరः జయత్యమితసద్జ్ఞానసుఖశక్తిపయోనిధిः కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వెంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః వ్యాసాయ భవనాశాయ శ్రీశాయ గుణరాశరే హృద్యాయ శుద్ధవిద్యాయ మధ్వాయ చ నమో నమః నౌమిన్యాయ సుధాదికర్జరమునీన్ శ్రీపాదరట్సన్మణీన్ వ్యాసార్యాన్ వివిధాగమబ్ధివిహరాన్ శ్రీవాదిరాజానపి వందే హంసవరాన్ రఘుత్తమగురూన్ వైదగ్ధ్యవారాం నిధీన్ శ్రీ సత్యవ్రత రాఘవేంద్రమునిపాన్ సద్బోధసధ్యానపాన్ సత్యాభిజ్ఞకరాబ్జోత్థాన్ పంచాశద్వర్షపూజకాన్ సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమిన్యార్యసుధారతాన్ శాస్త్రేషు పారదృశ్వానం శాస్త్రజ్ఞేషు చ వత్సలం దీనభక్తోద్ధారకరం సత్యాత్మానం గురుం భజే విద్యాపీఠవిధాతారం విద్యావారిధిచందిరం విద్యార్థివత్సలం వందే మహామహిమసద్గురుం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జరముదీరయేత్ నారాయణం సురగురుం జగదేకనాథం భక్తప్రియం సకలలోకనమస్కృతం చ త్రైగుణ్యవర్జితమజం విభుమాద్యమీశం వందే భవఘ్నం అమరాసురసిద్ధవంద్యం నమో ధర్మాయ మహతే నమః కృష్ణారవేధసే బ్రాహ్మణేభ్యో నమస్కృత్య ధర్మాన్ వక్ష్యామి శాశ్వతాన్ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమః పితామహాయ ఓం నమః ప్రజాపతిభ్యః ఓం నమః కృష్ణద్వైపాయనాయ ఓం నమః సర్వవిఘ్నవినారకేభ్యః స్వస్త్యస్తు హరి ఓం హరి ఓం హరి ఓం. పాండవులు ద్రౌపదీదేవిని వివాహం చేసుకున్న తరువాత కౌరవులకు చాలా అసూయ కలిగింది. ద్రౌపదీదేవి యొక్క అందం, ద్రుపదుని ఆ విశిష్టమైన అతి విశిష్టమైన సంపర్కం, దీనివల్ల చాలా అసూయ కలిగింది. ఒక రాజుకు మరో రాజు యొక్క సంపర్కం కలుగుతుందంటే ఇరువురూ బలవంతులవుతారు. ఇప్పుడు పాండవులు బలవంతులవ్వడాన్ని సహించలేకపోతూ ఉన్నారు. సహజంగానే పాండవులు బలవంతులు, ఎవరి సహాయం అవసరం లేదు. అందులోనూ ద్రుపదుడు తోడయ్యాడు. ధృష్టద్యుమ్నుడు మహాసమర్థుడు. అలాంటి వారి సాన్నిహిత్యం వారికి కలిగినందుకు చింతిస్తూ ఉన్నారు కౌరవులు. యుద్ధం చేయాలనుకున్నారు, యుద్ధం చేశారు. యుద్ధంలో ఓడిపోయారు. గెలుస్తామనుకున్నారు, ఓడిపోయారు. కర్ణుడు కూడా ఏం చేయలేకపోయాడు. భీముని పరాక్రమాన్ని అందాజు వేయలేకపోయాడు. గెలవగలను అనుకున్నాడు, కానీ ఓడిపోగలను అని ఎవరు అనుకొని యుద్ధం చేస్తారు? అలా యుద్ధంలో ఓడిపోయి తమ రాజ్యానికి వెళుతూ ఉన్నారు, హస్తినావతికి వెళుతూ ఉన్నారు. అలా వెళుతూ ఉన్నప్పుడు దుశ్శాసనుడు శకునితో మాట్లాడుతూ ఉన్నాడు. మావయ్య, ఎంతైనా పాండవులు గట్టివాళ్లే కదా, ఎంతైనా పాండవులు అదృష్టం ఉన్నవాళ్లే కదా, పౌరుషం ఎంత ఉన్నా అదంతా వ్యర్థమే. ఎందుకంటే ఎంత పౌరుషం ఉంది మాకు, అయినా కూడా పాండవుల్ని చంపాలనుకున్నాం. ఎంత అద్భుతమైన ఉపాయాన్ని వేశాం, అయినా కూడా పాండవులు ఆ లక్క ఇంటి నుండి బయటపడగలిగారంటే ఎలాంటి అద్భుతం జరిగింది. అదృష్టం లేనట్లయితే ఇలా జరిగి ఉండేదా? ఆ పాండవులు బ్రాహ్మణ వేషంలో ఉన్నారు కాబట్టి ద్రౌపదీదేవి వారిని వరించిందేమో తను అనుకుంటూ ఉంది. ద్రౌపది వరించింది, ఎందుకోసం వరించింది, ఇదే ఉద్దేశం అని తననుకుంటూ ఉంది. తను అనుకుంటూ ఉన్నాడు దుశ్శాసనుడు. ఆ విషయాన్నే చెబుతూ ఉన్నాడు.
యద్యసౌ బ్రాహ్మణో న స్యాత్ విందేత ద్రౌపదీం నసహ. అర్జునుడు ద్రౌపదిని పొందాడు, కానీ వారు బ్రాహ్మణులు అయినందువలన ద్రౌపదీదేవి వారిని వరించిందే తప్ప లేకపోతే ఎలా వరించగలదు తను? సరే, వారిని పొందారు. ధిగస్తు పౌరుషం మంత్రం యద్ధరంతీహ పాండవాహ. అంతకన్నా మరో విషయం ఏంటంటే చాలా చక్కగా దుశ్శాసనుడు అర్థం చేసుకున్నాడు. మావయ్య, మాకన్నా బుద్ధివంతులు కదా పాండవులు అని చెప్పాడు. అవును, నిజమే. ఆ విషయం దుశ్శాసనునికి ఆ విషయం అర్థమయ్యింది, అందరికీ అర్థమయ్యింది, కానీ ఎవరూ ఒప్పుకోవడం లేదు. దుశ్శాసనుడు కూడా ఒప్పుకోవడం లేదు. మామయ్య చెబితే బాగుంటుంది అనుకున్నాడు. లేదు, వారి బుద్ధివంతులు కాదు అని తను చెప్పాలి అనుకుంటూ ఉన్నాడు తను. కనుక అన్నాడు, ఏంటి మావయ్య, మాకన్నా బుద్ధివంతులు కదా, మత్తో మాతులమన్యేహం పాండవ బుద్ధిమత్తరాహ తేషాం నాస్తి భయం మృత్యుర్ముక్తానాం జతువేష్మనః. ఆ మృత్యుకూపం లాంటి లక్క ఇంటి నుండే వారు బయట పడగలిగారంటే ఎలాంటి బుద్ధివంతులై ఉండాలి? దాన్ని నిర్మించడానికి ఎంత బుద్ధిని మనం ఉపయోగించాం, పురోచనుణ్ణి నియమించాం. ఎంత పనిని చేసినా కూడా, ఎంతగా ప్రయత్నించినా కూడా ఆ ప్రయత్నాన్నన్నిటినీ ధిక్కరించి తిరస్కరించి పాండవులు బయట పడగలిగారంటే పాండవుల ఆ బుద్ధి ఎలాంటిదో అర్థమవుతూ ఉంది. అలా చెబుతూ ఉన్నాడు. ఆ తరువాత పాండవులు ఇక హస్తినావతికి వస్తూ ఉన్నారు. ఆ వార్తను విదురుడు విన్నాడు. వెళ్ళి ధృతరాష్ట్రునికి చెప్పాలనుకున్నాడు. కానీ ఇప్పటికే ధృతరాష్ట్రునికి తన కొడుకుల పైన వ్యామోహం పెరుగుతూ ఉంది. పాండవులు వచ్చారు, వస్తూ ఉన్నారు, పాండవులను ద్రౌపదీదేవి వరించింది అనే వార్తను వింటే తనకు కూడా చాలా అసూయ కలుగుతుంది, కోపం కలుగుతుంది, రగిలిపోతాడు. పాండవులకు పురప్రవేశం లేనట్లు ఏదైనా తను ఉపాయం చేస్తాడు. కనుక విదురుడు కూడా తన బుద్ధిని పదును పెట్టాడు. ఏం చెప్పాలి, ఎలా పాండవులకి పురప్రవేశం సుఖంగా సవ్యంగా పురప్రవేశం జరగాలి, సన్మానం జరగాలి ఈ నగరంలో ఆలోచించసాగాడు. ఏం చేయాలి? చివరికి తను అనుకున్నాడు, ఎలా చెప్పాలి, ధృతరాష్ట్రునికి ఎలా చెప్పాలి ఈ విషయాన్ని. ధృతరాష్ట్రుని దగ్గరికి వెళ్ళాడు. ధృతరాష్ట్రుని దగ్గరికి వెళ్ళి అథస పశ్చాద్విదుర ఆచఖ్యో అంబికాత్మజం కౌరవ్యా ఇతి సామాన్యాత్ కురుకులాధిపతులు ద్రౌపదీదేవిని గెలిచారు అని చెప్పాడు. కౌరవులు ద్రౌపదీదేవిని గెలిచారు, చాలా అద్భుతమైన పరాక్రమాన్ని చూపించారు అని చెప్పాడు. కౌరవులు అని తను పలికాడు. పాండవులు కూడా కౌరవులే కదండి. కనుక తనేమనుకుంటాడు, మొదట పసిగట్టాలని తనకుంది విదురునికి. కనుక అబ్రవీత్ పరమప్రీతో దిష్ట్యా దిష్టేతి భారత కురవో వర్ధంత ఇది విస్మిత. కురువులు అభివృద్ధులయ్యారు, కురువులకు అభివృద్ధి దక్కింది అని విదురుడు చెప్పగా కురువులంటే నా కొడుకులే అనుకున్నాడు. చాలా సంతోషం, అది గొప్ప అదృష్టం, అది గొప్ప వరం అని ఎప్పుడైతే ధృతరాష్ట్రుడు చెప్పాడో, ద్రౌపదీదేవిని ఆహ్వానించడానికి తను ప్రేరేపించాడు. సైనికులను, సేవకులను ప్రేరేపించాడు. వారికి అత్యద్భుతమైన వేడుక జరగాలని, సన్మానం జరగాలని తను అనుకున్నాడు. ఏ సన్మానం జరగాలో, ఏ వస్తువులను వారికి ఇవ్వాలో పురమాయించాడు ధృతరాష్ట్రుడు. ఆ వస్తువులనన్నిటినీ చెప్పాడు, ఇలాంటి వస్తువులతో వారి సన్మానం జరగాలి. అలా సేవకులందరినీ కూడా ఆజ్ఞాపించిన తరువాత, ఆశేషించిన తరువాత విదురుడు మళ్ళీ ధృతరాష్ట్రుని దగ్గరికి వెళ్ళాడు. నేను కురువులు అభివృద్ధులయ్యారని సామాన్యంగా చెప్పానన్నయ్య, కురువులంటే నీ కొడుకులు కాదు, కురువులంటే పాండవులు అని చెప్పాడు. అలా చెప్పిన తరువాత ఆకారచ్ఛాదనార్థాయ దిష్ట్యా దిష్టేతి చ అబ్రవీత్.
మధ్వాచార్యుల వారు ఈ విషయాన్ని చాలా అద్భుతంగా సంగ్రహం చేశారు. తాత్పర్య నిర్ణయంలో మీరు ఆ విషయాన్ని విన్నారు. అయినా కూడా ఆ శ్లోకాలను మాత్రమే నేను ఇక్కడ చదువుతాను. జ్ఞాత్వా సమస్తమపి తద్విదురోగ్రజస్త్వం వర్ధంతరేవతనయ భవతో నరేంద్ర ఇత్యాహ సోపి ముదిత స్వసుతేన కృష్ణ ప్రాప్తేతి భూషణవరాన్యది సత్యవాశ పార్థ ఇతి స్మ విదురోవదదాశు సోపి స్వాకార గూహనపరో యది తర్హ్యతీవ భద్రం మృతానహి ప్రథాసహిత స్మ పార్థా తేషాం ప్రవృత్తిమపి మే వద సర్వశస్త్వం. మొట్టమొదట నీ కొడుకులు అభివృద్ధిని పొందారు అని విదురుడు చెప్పగా చాలా సంతోషం కలిగింది. సేవకులను పురమాయించాడు. ఆ తరువాత పార్థులు వాళ్ళు అని చెప్పాడు. స్వాకార గూహనపరహ తనకే ఆనందం కలిగిందో కౌరవులు అన్న తరువాత నీ కొడుకులు అన్న తరువాత ఎలాంటి ఆనందం కలిగిందో పార్థులు అన్న తరువాత కాస్త లోపల శోకం కలిగింది, అసమాధానం కలిగింది. అరే, నా కొడుకులు కాదా ద్రౌపదిని గెలుచుకున్నది అని తను లోపల అనుకున్నాడు. కుమిలిపోతూ ఉన్నాడు. అయినా కూడా ఆ కుమిలిపోవటాన్ని బయట చూపించకూడదనుకున్నాడు. స్వాకార గూహనపరుడయ్యాడు. దాన్ని తనకే దుఃఖం కలుగుతూ ఉందో ఆ శోకాన్ని బయట చూపెట్టకూడదు, తను బయట పడకూడదు అని ధృతరాష్ట్రుడు అనుకున్నాడు. అవునా, పార్థులు పాండవులు గెలుచుకున్నారా ద్రౌపదిని, చాలా సంతోషం చాలా సంతోషం అని మాట వరసకు మాత్రమే అంటూ ఉన్నాడే తప్ప ఆ ఆనందం కళ్ళలో కనబడటం లేదు. మాటలో ఆ ఆనందపరమైన మాటలు కనబడుతూ ఉన్నాయి, మాటలు వినబడుతూ ఉన్నాయి, మాటలు నాడుతూ ఉన్నాడు. కానీ ఆ సంతోషం మనసులో లేదు, ఆ సంతోషం కళ్ళలో లేదు. దాన్ని కనిపెట్టాడు విదురుడు. సామాన్యుడు కాదు విదురుడు. మొహం చూసి ఇట్టే చెప్పగలడు ఎవరేం చేస్తూ ఉన్నారో, ఎవరి మనస్సు ఎలా ఉందో, బాధపడుతూ ఉందో, సంతోషపడుతూ ఉందో కళ్ళను చూసి చెప్పే తాహతు గలవాడు విదురుడు. కనుక తన ఆకారాన్ని కప్పిపెట్టుకుంటూ ఉన్నాడు. లోపల కలిగే బాధను కప్పిపుచ్చుకుంటూ ఉన్నాడని విదురుడు అనుకున్నాడు. ఏది ఏమైతే ఏంటి, పాండవులను సన్మానించడానికి పురమాయించాడు కదా, ఇక ఆ మాటను వెనుక తీసుకోలేడు తను అని అనుకున్నాడు విదురుడు. అంతే చాలనుకున్నాడు. ఇదే మొదటిసారి. ఇప్పుడు జతుగృహానికి వెళ్ళిన తరువాత ఇది మొదటిసారి పాండవులు హస్తినాపురాన్ని ప్రవేశిస్తూ ఉన్నారు. కనుక వారికి దివ్యమైన సన్మానం జరగాలి, దివ్యమైన స్వాగతం దక్కాలి అని అనుకుని విదురుడు ఇలాంటి అబద్ధం చెప్పాడు. అబద్ధంతో పాండవులకు సంతోషం కలిగేలా, పాండవులకు సన్మానం కలిగేలా చేశాడు. చూడండి, యత్ సతాం హితమత్యంతం తత్సత్యం. ఎవరు సజ్జనులు అక్కడ, ఎవరు సజ్జనులు? పాండవులు కదా. పాండవులకు హర్షం కలిగేలా, పాండవులకు సంతోషం కలిగేలా చెప్పాలి కదా. కనుక మొదట నీ కొడుకులు అని అన్నాడు, అబద్ధం అన్నాడు. అయినా కూడా తరువాత వాళ్ళు పాండవులు అన్నాడు. ఇక ఏం చేయలేకపోయాడు ధృతరాష్ట్రుడు అక్కడ. అలా పాండవులకు స్వాగతం దక్కింది. అవునా, పాండవులు బతికారా, పాండవులు బాగున్నారా, ఎలా బ్రతికారు, ఏం జరిగింది అసలు, వాటినన్నిటినీ వివరంగా చెప్పాలని ధృతరాష్ట్రుడు విదురుణ్ణి కోరాడు. కోరిన తరువాత పాండవుల రాకతో చాలా సంతోషాన్ని తను అభివ్యక్తం చేస్తూ ఉన్నాడు ధృతరాష్ట్రుడు. దాన్ని గమనించిన విదురుడు చెప్పాడు, తం తథా భాషమాణంతు విదురః ప్రత్యభాషత నిత్యం భవతు తే బుద్ధిరేషా రాజన్ శతం సమాహ. రాజా, పాండవుల రాకతో నీకెలాంటి హర్షం కలుగుతూ ఉందో ఈ హర్షం చిరకాలం నీకుండాలి. ఎల్లప్పుడూ పాండవుల గుణగణాలను చూస్తూ, పాండవుల గుణగణాలను వింటూ, పాండవులను హర్షింపజేస్తూ నువ్వు కూడా సంతోషంగా 100 కాలాల పాటు వర్ధిల్లాలి. ఇలాగే పాండవుల పైన నీకు ప్రేమ ఉండాలి అని విదురుడు చెబుతూ ఉన్నాడు. సన్నిధౌ విదురస్య త్వాం దోషం వక్తుం న శక్నుమః వివిక్తమపి వక్ష్యామః కిం తవేదం చికీర్షిదం. విదురుడు వెళ్ళిపోయాడు. విదురుడు వెళ్ళిపోయిన తరువాత దుర్యోధనుడు వచ్చాడు. విదురుడు ఉన్నంత వరకు దుర్యోధనుడు లోపలికి కాలు పెట్టలేదు అసలు. విదురుడు వెళ్ళిన తరువాత దుర్యోధనుడు వచ్చాడు. దుర్యోధనుడు వచ్చి, నాన్న అదేంటో నాకు తెలియడం లేదు, విదురుడు ఉన్నంత వరకు లోపలికి రాబబుద్ధి నాకు కలగటం లేదు, విదురుడున్నంత వరకు పాండవుల గురించి చెప్పడం నాకెందుకో ధైర్యం రావడం లేదు
సన్నిధౌ విదురస్యత్వం దోషం వక్తుం న శక్నుమః. విదురుడున్నంత వరకు పాండవుల దోషాన్ని చెప్పడం నా వల్ల కావడం లేదు. ఎందుకని అలా జరుగుతుందో తెలియదు. ఎందుకని ఆ విదురుడు పాండవ పక్షపాతి కాబట్టి, విదురుడు గుణపక్షపాతి కాబట్టి, గుణవంతుల పక్షపాతి కాబట్టి పాండవులను గురించి దోషాలు చెబుతూ ఉంటే ఎలా ధైర్యం వస్తుంది? చెప్పడానికి ఎలా ధైర్యం కలుగుతుంది? కనుక నాకు ధైర్యం కలగటం లేదు, ధైర్యం రావటం లేదు. అందుకనే విదురుడు వెళ్ళిన తరువాత నేను వచ్చాను. ఆ పాండవులు ఎలాంటి వారో నీకు తెలుసా? శత్రువులు ఎలా పెరుగుతూ ఉన్నారో, శత్రువులకు ఎలా అభివృద్ధి జరుగుతూ ఉందో నీకు తెలుసా? అసలు చూడడం నీకు రాదు కదా, చూడడం నీ వల్ల కాదు కదా. అయినా కూడా పాండవుల అభివృద్ధిని ఎలా సంతరించుకున్నారో ఆ విషయాన్ని చెప్పడం మా వల్ల కూడా సాధ్యమవుతుందా? అలాంటి అభివృద్ధిని పాండవులు సంపాదించుకున్నారు. ఏం చేయాలి ఇప్పుడు? మరొకరు పెరుగుతూ ఉన్నారంటే శోకించకూడదు. మేం కూడా పెరిగేలా ప్రయత్నాలు చేయాలంతే. మరొకరు పెరుగుతూ ఉన్నారు, పెరగడానికి మేము కూడా ప్రయత్నించాలి. మా వంతు శాయాశక్తులా మేము ప్రయత్నించాలి. కానీ పెరగటం అనేది దుర్యోధనాదులకు తెలియదు. ఎలా పెరగాలో గుణంతో పెరగాలి అంతే తప్ప డబ్బుతో పెరగడం కాదు. రాజ్యాన్ని సంపాదించినంత మాత్రాన అభివృద్ధిని సంపాదించుకున్న వాళ్ళవుతాం అని కౌరవులు అనుకున్నారు. పెరగటం అంటే అది కాదు, రాజ్యాభివృద్ధిని పొందడం కాదు, ప్రజల అనురాగాన్ని సంపాదించుకోవడం, అది నిజమైన అభివృద్ధి. ఇప్పుడు ప్రజలందరూ కూడా పాండవులు 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 అని వారు తమ నోట పలుకుతూ ఉన్నారు. అలాంటి అభివృద్ధిని వారు సంపాదించుకుంటూ ఉన్నారు. అది నీకు సమ్మతమేనా? నీ కొడుకులు అలా దిగజారుతూ పోవాలా? వారు కూడా అభివృద్ధిని సంపాదించుకోవాలా? సరే, అభివృద్ధిని సంపాదించుకోవాలి. ఎలా? మళ్ళీ అదే రాజ్యాన్ని సంపాదించి అభివృద్ధిని సంపాదించుకోవాలనే తహతహలో ఆలోచనలో కౌరవులందరూ కూడా ఉన్నారు. అలాంటి సందర్భంలో ధృతరాష్ట్రుడు చెప్పాడు, అహమప్యేవమేతైతచ్చికిరిషామి యథాయువం వివేక్తుం నాహమిచ్చామి త్వాకారం విదురం ప్రతి. నాకు కూడా అలాగే జరుగుతుంది. విదురుడున్నప్పుడు పాండవుల గురించి, వారి దోషాల గురించి చెప్పడం నా వల్ల కావడం లేదు. కనుక విదురుని ముందు పాండవుల్ని నేను పొగుడుతాను. ఎందుకని? నా గురించి తను తప్పుగా భావించకూడదు. నా పైన ప్రేమ అలాగే ఉండాలి. ఎంతగా నేను రహస్యంగా ఉన్నా కూడా నా మొహాన్ని చూసి కనిపెడుతూ ఉన్నాడు విదురుడు. తను పాండవుల్ని ద్వేషిస్తూ ఉన్నాడు అంటే నేను పాండవుల్ని ద్వేషిస్తూ ఉన్నాను. పాండవులపైన నాకు కోపం ఉంది. పాండవుల అభివృద్ధిని చేసి నేను సహించలేకపోతూ ఉన్నాననే విషయాన్ని నన్ను చూసి, నా కళ్ళను చూసి పసిగడుతూ ఉన్నాడు విదురుడు. ఏం చేయను? ఇలాంటి సందర్భంలో పాండవులకు విరుద్ధంగా నేనెలా మాట్లాడగలను విదురుని ముందు? కనుక విదురుని ముందు పాండవుల్ని ఎల్లప్పుడూ నేను పొగుడుతూనే ఉంటాను. తప్పుగా భావించకన్నాడు కొడుకుని గురించి. ఏం చేయాలి? నీకు అభివృద్ధి జరగాలంటే ఏం చేయాలి? చెప్పు, నువ్వు చెప్పు. కరణ, నువ్వు చెప్పు. ఆలోచిద్దాం. ఏ ఆలోచన బాగుందో ఆ ఆలోచనను పాలిద్దాం, ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేసి నా కొడుకులకు అభివృద్ధి కలగాలి, పాండవులకు ఎలాగైనా అవనతి కలగాలి. ఈ ప్రయత్నాన్ని మేము చేద్దాం చెప్పమని దుర్యోధనుణ్ణి అడగగా, దుర్యోధనుడు ఎంతటి దుష్టతనాన్ని తను చూపెడుతూ ఉన్నాడో, ఎలా పాండవుల్ని మనం అధిగమించగలం, పాండవులు అవనతికి చేరుకోవాలి, ఏం చేయాలి అందుకోసం అని విధాల తను ఆలోచించాడు. తన దుష్ట ఆలోచనలనన్నిటినీ కూడా తండ్రి ముందు చెబుతూ ఉన్నాడు. తండ్రి కొడుకును తీర్చిదిద్దాలి, ఆ బాధ్యత తండ్రిది. కొడుకు పతనమైపోతూ ఉంటే, పతనానికి కారణమైన దుర్గుణాలు తనలో ప్రవేశిస్తూ ఉంటే అడ్డుకోవాలి. తండ్రి అయినవాడు మంచి మార్గంలో ప్రయాణించమని చెప్పాలి, మంచి స్నేహితులతో సహవాసం చేయాలని చెప్పాలి, దుష్టులైన స్నేహితులతో ఉండకూడదని చెప్పాలి. అయినా కూడా కర్ణుడే తన స్నేహితుడని, దుర్యోధనుడు ఆడిన మాటే నిజమైన మాట అని, అది వేద శాసనమని తండ్రి భావిస్తూ ఉన్నాడు. ఎలాగైనా కొడుకు కోరికను తీర్చాలని ధృతరాష్ట్రుడు అనుకుంటూ ఉన్నాడు. కనుక తండ్రి ముందు తనకు ధైర్యం. ఎందుకంటే నా దుష్టతనాన్ని తను అర్థం చేసుకున్నాడు. నేనేం చెప్పినా ఆ మాటను తను వింటాడు. తండ్రిని నేను అధీనం చేసుకున్నాను.
నా మాటల్ని తను వింటాడు, తన మాటల్ని నేను విననవసరం లేదు. అలా తండ్రిని నేను ఆకర్షించుకున్నాను కాబట్టి తండ్రి ముందు పాండవుల్ని ఎలా చంపాలో, పాండవుల్ని ఎలా దూరం చేసుకోవాలో, పాండవుల్లో ఎలా విభేదాన్ని సృష్టించాలో దుర్యోధనుడు చెప్పసాగాడు. కుంతీపుత్రాన్ భేదయామః మాద్రీపుత్రౌ చ పాండవౌ. వారిరువురు వేరే వేరే అమ్మకు పుట్టినవారు కదా. ధర్మరాజ భీమ అర్జున కుంతీదేవికి పుట్టినవారు, నకుల సహదేవ మాద్రీదేవికి పుట్టినవారు. సహజంగా ఒకరిపైన ఒకరికి అసమాధానం అనేది ఉండనే ఉంటుంది. ఏ కాస్త అసమాధానం ఏ విషయంలో ఆ మాద్రేయులకు కౌంతేయులకు అసమాధానం ఉందో ఆ అసమాధానాన్ని పసిగట్టాలి, ఆ అసమాధానాన్ని పెద్దగా చేయాలి, మరింతగా మరింతగా అసహనం పెరిగేట్లు చేయాలి. అలా పాండవుల్ని విడగొట్టాలి. మొదట కౌంతేయులు పాండవులు, ఇప్పుడు కౌరవులు పాండవులు అని ఎలా విభేదము జరిగిందో అలా కౌంతేయులు మాద్రేయులు అనే విభాగం వారిలో పుట్టుకురావాలి. అలా విభేదం వచ్చేలా మేము ఉపాయం చేయాలి. ఇది ఒకటి. లేదా పరిత్యజేథా రాజా కుంతీపుత్రం యుధిష్ఠిరం. ద్రుపదుని దగ్గరికి వెళ్ళాలి. ఆ ద్రుపదునికి పాండవులపైన మమకారం తరిగిపోవాలి. పాండవుల్ని చీదరించుకోవాలి. పాండవుల్ని ద్వేషించేలా మనం చేయాలి. ఎలా చేయగలం? ద్రుపదుణ్ణి ఎలా మనం అధీనం చేసుకోగలం? డబ్బునివ్వాలి, రాజ్యాన్నివ్వాలి. ఏమిచ్చైనా పాండవులపైన తనకే ప్రేమ ఉందో ఆ ప్రేమ తరిగేలా చేయాలి. అలాగే ధృష్టద్యుమ్నుడు కూడా పాండవుల్ని ద్వేషించాలి. అలాంటి ప్రయత్నం మేము చేయాలి. లేదా ఇతరేతరతః పార్థాన్ భేదయంతు అనురాగత. పాండవులలో అనురాగం చాలా బలంగా ఉంది. బలీయమైన ఆ అనురాగాన్ని సంహరించాలి. బలీయమైన ఆ అనురాగం తరిగేలా మనం చేయాలి. పెరగకుండా మనం చూసుకోవాలి. ఆ తరువాత తరిగేట్లు మనం చేయాలి. పాండవులు ఒక్కొక్కరుగా విడిపోవాలి. కౌంతేయులు మాద్రేయులు అని కాదు. ధర్మరాజు ఒకవైపు, భీముడు ఒకవైపు, అర్జునుడు ఒకవైపు, నకుల సహదేవులు ఒకవైపు. అలా వారందరూ కూడా విడిపోవాలి. వారిని విడిపించే ప్రయత్నం మేం చేయాలి. ఇది మరో ఉపాయం. ఇక చాలా మంచి ఉపాయం అంటే, నేను అనుకున్న ఉపాయం అంటే, పాండవుల నుంచి భీమసేన దేవుణ్ణి దూరం చేస్తే చాలు. భీమసేన దేవుడే బలవంతుడు పాండవుల్లో. ఆ భీమసేన దేవుల్ని అండ చూసుకుని పాండవులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు, చాలా నమ్మకంగా ఉన్నారు పాండవులందరూ కూడా. కనుక ఆ పాండవుల నమ్మకం ఏంటి? భీమసేన దేవులు. పాండవుల బలమేంటి? భీమసేన దేవులు. ఆ పాండవులకు బలమైన భీమసేన దేవుల వారిని దూరం చేస్తే ఇక పాండవుల వల్ల ఏ విధమైన హాని మాకు లేదు. భీమసేన దేవుణ్ణి దూరం చేయడం అంటే ఏంటి? చంపడము అంతే. భీమసేన దేవుడు ఉండకూడదు. భీమసేన దేవుడు ఉంటే తనొక్కడే మమ్మల్ని గెలవగలడు. దూరం చేయడం మాత్రమే కాదు, అసలు భీమున్నే సంహరించాలి. ఎందుకంటే భీముడే అందరికీ బలం. భీముడే అర్జునునికి బలం. మహాభారతం ఎంత చక్కగా ఈ విషయాన్ని చెబుతుందో మళ్ళీ మనం గమనించాలి. మహాభారతానికి భీమసేన దేవుని పైన ఎంత మమకారం ఉందో, ఎంత పక్షపాతం ఉందో, భీమసేన దేవుల వారి గుణగణాలను అభివ్యక్తీకరించాలి, చెప్పాలి. ఎలా చెప్పాలి? తన వర్తన ద్వారా, తన వ్యాపారం ద్వారా, తన పనుల ద్వారా తన గొప్పతనాన్ని చాటి చెప్పాలి. అంతే తప్ప పొగడడం కాదు. ఒక వ్యక్తిని పై స్థానంలో కూర్చోబెట్టాలంటే పొగడాలి, పొగిడి తనను పెద్దవాణ్ణి చేయాలి. అది ఒకటి. లేదా తను చేసే పెద్ద పెద్ద పనుల్ని వర్ణించాలి. అసలే పొగడతల అవసరం లేదు. ఇంద్రుని లాంటివాడు, చంద్రుని లాంటివాడు, ఇలాంటి ఏ పొగడతలు అవసరం లేదు. తను చేసే గొప్ప గొప్ప పనుల్ని చెబితే అది తనను పొగిడినట్లే. భీమసేన దేవుల వారు చేస్తూ ఉన్న గొప్ప గొప్ప పనుల్ని చెప్పి భీమసేన దేవుల వారిని మహాభారతం పొగుడుతుందే తప్ప తను ఇంద్రుడని, చంద్రుడని ఇలాంటి మాటల్ని చెప్పదు. మాటలతో మభ్య పెట్టదు మహాభారతం. ఎవరిని ఎంతగా పొగడాలో వారి వారి పనులను చెప్పి అంతగా మహాభారతం పొగుడుతుంది. ఇక్కడ చూడండి, దుర్యోధనుడు తను భీమసేన దేవుల వారిని ఎలా చూశాడు. దుర్యోధనుని దృష్టిలో భీమసేన దేవుల వారి బలం ఏ పాటిది? తను శత్రువు కదా భీమునికి. దుర్యోధనుడు శత్రువు. శత్రువుకే శత్రువు యొక్క బలం అధికంగా తెలిసి ఉంటుంది.
మిత్రులకు కాదు. కనుక దుర్యోధనునికి భీముని బలమేంటో, అపారమైన బలమేంటో ఆ దుర్యోధనునికి తెలుసు. కనుక దుర్యోధనుడు చెబుతూ ఉన్నాడు, అర్జునో అజేయో హ్యర్జున సంఖ్యే పృష్ఠగోపే వృకోదరే తమృతే ఫల్గునో యుద్ధే రాధేయస్య నపాదభ. ఎలాంటి బలవంతుడు భీమసేన దేవుడు అంటే! అర్జునుడు గెలిచాడు. అర్జునుడు గెలుపును ఒకసారి మనం గమనించినట్లయితే, అర్జునుని గెలుపును మనం ఆలోచించినట్లయితే, అర్జునుని గెలుపును గురించి మనం విమర్శించినట్లయితే, అర్జునుని గెలుపు వెనుక భీముడున్నాడు. ఇది ఎవరో చెప్పిన మాట కాదు, దుర్యోధనుడు చెబుతూ ఉన్న మాట. ఇప్పుడే మనం దాన్ని విన్నాం, నిన్ననే మనం విన్నాం. అర్జునుడు గెలిచాడు. ఎలా? ఓడిపోవాల్సిన అర్జునుడు గెలిచాడు. తన 3 గుర్రాలను సంహరించారు. అయినా కూడా త్రుటి కాలంలో, క్షణకాలంలో, కళ్ళు మూసేంత లోపులో, మూసిన కళ్ళను తెరిచేంత లోపులో భీమసేన దేవుల వారు వచ్చి ఆ గుర్రాన్ని కట్టేశారు. బలవంతమైన గుర్రాలను తెచ్చి కట్టేశారు. అర్జునునికి యుద్ధం చేయడానికి సహాయం చేశారు. అంతేకాదు, ఆ అర్జునునికి సమయం ఇచ్చారు. తను కోలుకోవడానికి, బలాన్ని పుంజుకోవడానికి అవకాశం ఇచ్చారు భీమసేన దేవుల వారు. భీమసేన దేవుల వారి బుద్ధి ఎలాంటిదో గమనించండి. అర్జునుడు కోలుకోవడానికి సమయం ఇవ్వాలి. సమయం ఇవ్వాలంటే నేను యుద్ధం చేయాలి. ఎవరితో యుద్ధం చేయాలి? 5గురితో యుద్ధం చేయాలి. వారు 5గురితో యుద్ధం చేస్తూ జయద్రథ, కర్ణ, దుర్యోధన, సోమదత్తి, శకుని వీరైరుగురితో యుద్ధం చేస్తూ బలం పుంజుకునేందుకు అర్జునునికి అవకాశం ఇచ్చాడు. దాన్ని గమనించాడు దుర్యోధనుడు. గమనించకపోలేదు. అయితే అర్జునుని బలం ఎవ్వరు తెలుసుకున్నాడు. భీముడే అర్జునుని బలము. అర్జునుడు గెలుస్తూ ఉన్నాడంటే భీముడు వెన్నంటి ఉండి అర్జునుని కాపాడుతూ ఉన్నాడు, అర్జునుని సంరక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి అర్జునుడు గెలుస్తూ ఉన్నాడు. సారథిగా కృష్ణుడున్నాడు, పైన హనుమంతదేవుల వారున్నారు ధ్వజంలో, తన వెనుక భీమసేన దేవుల వారున్నారు. అర్జునుని కారణానికి 3. భగవంతుడు సరే సర్వోత్తముడు. తను ఎవరి గెలవాలన్నా భగవంతుడు ఉండి తీరాలి. అంతేకాకుండా పైన హనుమంతుడున్నాడు, తను ముఖ్య ప్రాణుడు, తనే భీముడు, హనుమంతుడే భీముడు. పైన అర్జునుని పైన హనుమంత దేవుడున్నాడు, వెనుక భీముడున్నాడు. వెనుక భీముడుండి సంరక్షిస్తూ ఉన్నాడు కాబట్టి అర్జునుడు గెలుస్తూ ఉన్నాడు. ద్రౌపదిని వరించే సందర్భంలో కూడా భీముడున్నాడు, అక్కడ తన బలాన్ని చూపెడుతూ ఉన్నాడు. కనుక అక్కడ కూడా అర్జునుడు గెలిచాడు. అంతేకాదు, ద్రుపదుణ్ణి పట్టుకొని రావాలి, ఆ సందర్భంలో కూడా భీముడున్నాడు. కనుక అర్జునుడు గెలిచాడు. అర్జునుని గెలుపు వెనుక భీముడున్నాడనే రహస్యాన్ని తెలుసుకున్నాడు దుర్యోధనుడు. కనుక ఏం చేయాలి? శ్లోకం చాలా బాగుంది. అజేయో హ్యర్జున సంఖ్యే. యుద్ధంలో అర్జునుడు అజేయుడు, తనకు అపజయం అనేది లేదు, ఎల్లప్పుడూ గెలుస్తూ ఉన్నాడు. ఎందుకని? పృష్ఠగోపే వృకోదరే, తనను వెన్నంటి సంరక్షిస్తూ ఉన్నాడు వృకోదరుడు, భీమసేన దేవుడు. కాబట్టి అర్జునుడు అజేయుడయ్యాడు. తమృతే, భీమసేన దేవుడు లేనట్లయితే యుద్ధే రాధేయస్య నపాదభాగ్. ఆ అర్జునుడు కరుణుని పాద గోటికి సరికాదు, కాలు గోటికి కూడా సరిపడడు. అలాంటి వాడైపోతాడు అర్జునుడు. అంతేం కాదు, అయినా కూడా భీముడున్నంత వరకు తనకు గెలుపు అనే విషయాన్ని కనిపెట్టాడు. ఇక దుర్యోధనుడు తను అనుకున్నాడు, యమధర్మ అంటే ధర్మరాజు, నకుల సహదేవుడు, వారిని గెలవటం ఎంత పని? అర్జునుణ్ణి గెలవాలంటే భీమసేన దేవుల వారిని మనం చంపాలి. భీమసేన దేవుల వారిని చంపితే పాండవులందరూ కూడా మా వశవర్తులవుతారు. పాండవులపైన ఆధిపత్యాన్ని మనం సంపాదించగలుగుతాం. కనుక ఆ పనిని మేం చేయాలని చాలా చక్కగా తను ఆలోచించి చెబుతూ ఉన్నాడు. అథవా దర్శనీయాభి ప్రమదాభిరవిలోభ్యతాం. లేదా ద్రౌపదీదేవిని వారు వివాహం చేసుకున్నారు, నిజమే. ద్రౌపదీదేవి కన్నా అందగత్తలైన స్త్రీలతో మభ్యపెట్టాలి. స్త్రీలపైన వ్యామోహం పెరిగేలా, పాండవులకు వ్యామోహం పెరిగేలా మనం చేయాలి అని ఎన్నెన్నో ఉపాయాలను చెప్పాడు. ఏతేషాముప్యుపాయానాం యస్తే నిర్దోషవన్మతః తస్య ప్రయోగమాతిష్ఠ పురా కాలోతి వర్తతే. ఇన్ని ఉపాయాలు నాకున్నాయి, కనుక ఈ ఉపాయాల్లో ఏది మంచిదో దాన్ని మనం ప్రయత్నం చేద్దాం అని దుర్యోధనుడు చెప్పిన తరువాత
ధృతరాష్ట్రుడు అన్నాడు, రాధేయ కర్ణ, నీకేమనిపిస్తుంది? నీ ఆలోచన ఏంటి? ఎలా పాండవుల్ని గెలవాలి? మళ్ళీ నా కొడుకుల అభివృద్ధిని సంతరించుకోవాలి. ఏ ఉపాయాన్ని నువ్వు అనుకున్నావు? నువ్వు చెప్పమని ధృతరాష్ట్రుడు అనగా కర్ణుడన్నాడు, దుర్యోధన తవ ప్రజ్ఞాన సమ్యగితి మేమతి. దుర్యోధన, నువ్వు నా స్నేహితుడివే, నిజమే, చాలా మంచిగా ఆలోచిస్తావు, అది కూడా నిజమే. కానీ ఇప్పుడేమయ్యిందంటే ఎలాగైనా పాండవుల్ని గెలిచి తీరాలి అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. అలా అనుకుంటూ ఉన్నందువలన నువ్వు తప్పు చేస్తూ ఉన్నావు, తప్పుగా ఆలోచిస్తూ ఉన్నావు. నీ ఆలోచన సరికాదు, నీ ఆలోచన తప్పు అని తేల్చి చెప్పాడు. పాండవుల్ని ఈ ఉపాయాలతో వశపరుచుకోవడం అస్సలు సాధ్యం కాదు. పాండవులలోని బాంధవ్యం ఎలాంటిదో కర్ణునికి తెలుసు. భీమసేన దేవుల వారి బలం ఎలాంటిదో దుర్యోధనునికి తెలుసు. పాండవులలోని బాంధవ్యం ఎలాంటిదో, పాండవుల్ని విడగొట్టగలమా, పాండవుల్ని విడివిడిగా చెయ్యగలమా అంటే కర్ణునికి తెలుసు, అది సాధ్యం కాదు అన్నాడు. పూర్వమేవహి తే సూక్ష్మైరుపాయైర్యతితాస్త్వయ, ఇలాంటి ఉపాయాలను చేయలేదా? పాండవుల్ని విడగొట్టాలని ప్రయత్నించలేదా? ఎప్పటి నుంచి ప్రయత్నిస్తూ ఉన్నావు? పాండవుల బాల్యం నుండి నువ్వు ఇదే ఉపాయాన్ని పరిపాలిస్తూ ఉన్నావు కదా. సాధ్యమయ్యిందా నీ వల్ల పాండవుల్ని విడగొట్టడం, భీమసేన దేవుణ్ణి చంపడం నీ వల్ల సాధ్యమయ్యిందా? కాదే. ఒకసారా, రెండుసార్లా, ఎన్నిసార్లు అలా ప్రయత్నించావు? ఎన్ని ఉపాయాలను నువ్వు చేశావు? అయినా కూడా పాండవుల్ని దూరం చేసుకోగలిగావా? లేదే. కనుక నువ్వు చేసే ఈ ఉపాయం మంచిది కాదు. పరస్పరేణ భేదశ్చ నాధాతుం తేషు శక్యతే ఏకస్యాం ఏ రతాః పత్న్యాం నభిద్యంతే పరస్పరం. పాండవుల ప్రేమ ఎలాంటిదంటే, ఒక భార్య, ఆ ఒకే ఒక భార్యను ప్రేమిస్తూ వారు విడిపోకుండా ఉన్నారంటే వారిలోని స్నేహం ఎలాంటిదో, వారిలోని అన్నదమ్ముల అనుబంధం ఎలాంటిదో మాకు తెలుస్తోంది. వారి అనుబంధాన్ని విడగొట్టడం అసలు సాధ్యం కాదు. కౌంతేయుల్ని మాద్రేయుల్ని వేరువేరుగా చేయాలనుకున్నావు, సాధ్యం కాదది. పాండవుల్ని ఒక్కొక్కరిగా విడగొట్టాలని అన్నావు, అది కూడా సాధ్యం కాని పని. ద్రౌపదికి పాండవులపైన వైరాగ్యం కలిగేలా చేయాలనుకున్నావు, అది కూడా సాధ్యం కాని పని. ద్రౌపది అంతగా పాండవులందరినీ ప్రేమిస్తూ ఉంది. ఇక ద్రుపదుణ్ణి కొనాలనుకున్నావు, ద్రుపదుణ్ణి కొనగలమా? తను డబ్బులో పడిన వ్యక్తి, తను డబ్బుతో తనను కొనేయగలమా? డబ్బుతో తనను ఆకర్షించగలమా? ఆర్యవ్రతశ్చ పాంచాల్య నసరాజ ధనప్రియ. ద్రుపదుడు ఎలాంటివాడు కర్ణునికి తెలుసు. ద్రుపదుడు ఎలాంటివాడంటే ఆర్యవ్రత. ఎవరు ఆర్యులో, ఎవరు గుణవంతులో వారిని ప్రేమించే గుణం గలవాడు ద్రుపదుడు. కనుక పాండవులు ఆర్యులు, పాండవులు మంచివాళ్ళు, పాండవులు గుణవంతులు. గుణవంతులైన పాండవుల్ని ఏ రోజూ తను ద్వేషించడు. అంతేకాదు, డబ్బుతో తనను కొనడం సాధ్యం కాదు. ఎందుకంటే తను ధనప్రియుడు కాదు, ఆర్యవ్రతుడు. తను గుణప్రియుడు, తను ధనప్రియుడు కాదు. కనుక ధనమిచ్చైనా, రాజ్యమిచ్చైనా తనను కొనడం సాధ్యం కాదు. నసంత్యక్షతి కౌంతేయాన్ రాజ్యదానైరపద్రవం. సమస్తమైన సామ్రాజ్యాన్ని ద్రుపదునికి ధారాదత్తం చేసినా కూడా తనకు పాండవులపైన విరక్తి కలగదు, పాండవులపైన కోపం తనకు కలగదు. అలాంటి అత్యద్భుతమైన మహోన్నతమైన గుణం గలవాడు ద్రుపదుడు. ఇక తన కొడుకు గుణవాన్ అనురక్తశ్చ పాండవాన్. పాండవులంటే తనకు ప్రాణం, అందులోనూ భీమసేన దేవుల వారంటే పంచప్రాణం తనకు, ధృష్టద్యుమ్నునికి. కనుక ఆ ధృష్టద్యుమ్నునికి కూడా పాండవులపైన ద్వేషం కలిగేలా చేయడం సాధ్యం కాదు. ఏం చేసినా పాండవుల్ని విడగొట్టడం సాధ్యం కాదు. కనుక సామ దాన భేద ఉపాయాలతో పాండవుల్ని వశపరుచుకోవడం సాధ్యం కాదు. చివరికి మిగిలిన ఉపాయం ఏది? దండం దశగుణం అన్నారు. ఆ దండంతోనే పాండవుల్ని మనం వశపరుచుకోవాలి. ఇది సరి అయిన కాలం. ఇంకా ద్రుపదుని సంరక్షణ వారికి దొరకలేదు. కనుక ఇప్పుడే పాండవుల్ని మనం జయించాలి. అదేంటి, కర్ణుడు మంచి పని చేస్తూ ఉన్నాడా? తను మంచిగా ఆలోచిస్తూ ఉన్నాడా? లేదే.
ఇప్పుడే ఓడిపోయారు పాండవుల చేతిలో, అతి ఘోర పరాజయాన్ని సంపాదించుకున్నారు. అయినా కూడా పాండవుల్ని యుద్ధంతో గెలవాలి, దండంతో పాండవుల్ని వశపరుచుకోవాలి అని తను చెబుతూ ఉన్నాడు. ఇది మంచి ఆలోచన, ఇది తన ప్రజ్ఞా పాఠవాలా కాదు. అయినా కూడా తను చెబుతూ ఉన్నాడు. ప్రమథ్య ద్రుపదం శీఘ్రం ఆనయామ ఇహ పాండవం నహి సామ్నాన దానేన నభేదేన చ పాండవాహ. విక్రమంతోనే పాండవుల్ని వశపరుచుకోవాలనే మాటను విన్న తరువాత ధృతరాష్ట్రుడు అన్నాడు, భేష్ భలే కర్ణ, నువ్వు చెప్పిన మాట నిజం, నువ్వు వీర్యవంతుడివి కాబట్టి ఇలా మాట్లాడుతూ ఉన్నావు. తత ఆనాయ్యతాన్ సర్వాన్ మంత్రిన సుమహాయశ. సరే, ఇప్పుడు మేము ఆలోచించాం. ఇప్పుడు భీష్మాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు, విదురుడు వీరందరి సమక్షమంలో ఆలోచించి ఏది మంచిదో తీర్మానించి ఆ పనిని మనం చేయాలని ధృతరాష్ట్రుడు చెప్పగా అందరినీ పిలిచారు. భీష్మాచార్యులు, ద్రోణాచార్యుల వారు వచ్చారు, అక్కడ కృపాచార్యుల వారు వచ్చారు. అందరూ అక్కడ వచ్చిన తరువాత భీష్మాచార్యుల వారు చెప్పనారంభించారు. నరోచతే విగ్రహో మే పాండుపుత్రై కథంచన. ఒకే మాట తేల్చి చెప్పారు. పాండవులతో యుద్ధం చేయడాన్ని నేను అసలు ఒప్పుకోను అన్నారు. మహాబలవంతులు, వారితో విరోధం ఏంటి అసలు? నాకు ధృతరాష్ట్రుడు ఎలాంటి వాడో పాండురాజు కూడా అలాంటి వాడే. ఇరువురిపైన సమానమైన ప్రేమ నాకుంది, సమానమైన మమకారం నాకుంది. ఎవరిని వదులుకోగలను, ఎవరిని లోపల వేసుకోగలను నేను? అలా చేయడం సాధ్యం కాదు నాకు. కౌరవులు మీరెలాగో నాకు, దుర్యోధనాదులు ఎలాగో పాండవులు కూడా అలాగే నాకు. అంతే ప్రేమ వారిపైన ఉంది కనుక పాండవులకు అర్ధరాజ్యం ఇవ్వాలి. ఏవం గతే విగ్రహం తైర్నరోచే సంధార వీరై ధీయతాం అర్ధభూమి. వారికి అర్ధరాజ్యాన్ని వారికి ప్రదానం చేయాలి. మీరు అర్ధరాజ్యం, వారు అర్ధరాజ్యం. కనుక ఆ పాండవులకి అర్ధరాజ్యాన్ని నువ్వు ఇవ్వాలి. దుర్యోధనునికి చెబుతూ ఉన్నాడు. ఆ రాజ్యం కావాలని నువ్వెలా కోరుకుంటూ ఉన్నావో, ఆ రాజ్యం పితృపితామహ సంప్రాప్తమైన సామ్రాజ్యం అది. ఆ రాజ్యం కావాలని కోరుకోవడంలో తప్పుందా పాండవులది? లేదే. నీకెలా ఆ కోరిక ఉందో, ఈ సామ్రాజ్యం నాకు కావాలి అనే కోరిక నీకెలా ఉందో, అలాగే వారికి ఈ సామ్రాజ్యం రావాలి, మాది కావాలనే కోరిక కూడా సహజమైనదే, అన్యాయం కాదది, ధార్మికమైనదే. కనుక వారి రాజ్యాన్ని వారికి మనం ఇచ్చేద్దాం. అర్ధరాజ్యాన్ని వారికి ఇచ్చేసి సంతోషంగా అందరూ ఉండడాన్ని నేను చూడాలి అని భీష్మాచార్యుల వారు అంటూ ఉన్నారు. సరే, పాండవులకు ఈ రాజ్యం దక్కకూడదు అని నువ్వెలా అనుకుంటూ ఉన్నావో అలాగే వారు అనుకోవచ్చు. కౌరవులకు ఈ రాజ్యం దక్కకూడదు, పితృపితామహ సంప్రాప్తమైన సామ్రాజ్యం ఇది నువ్వు అనుకుంటూ ఉన్నావే, వారు అలాగే అనుకుంటారు. యద్యపి మీ తండ్రి కళ్ళు లేనివాడు, ఈ సామ్రాజ్యాన్ని అభివృద్ధి పరిచిన వారెవరు? పాండురాజు. అలా చూస్తే మీకన్నా ఎక్కువ హక్కు వారికి ఉంది పాండవులకు. కనుక పాండవులకు అర్ధరాజ్యం ఇవ్వడమే ఇది హితం, దీనివల్ల మాకు హితమవుతుంది. కీర్తిని సంరక్షించుకోవాలి. భీష్మాచార్యుల వారు చాలా చక్కని మాటను చెప్పాడు. కీర్తి ఏదైతే ఉందో, మంచి కీర్తి ఎప్పుడు వస్తుంది? మంచి పని చేసినప్పుడు, మంచి వాళ్ళైనప్పుడు అది నిజమైన కీర్తి. మా గురించి నలుగురు మాట్లాడుకోవడం అదే కీర్తి, కీర్తన. నా గురించి మాట్లాడుకోవడం, నా గురించి కీర్తించడం. కీర్తన చేయడం అంటే ఏంటి? మాట్లాడుకోవడం అని అర్థం. ఓ, తను చాలా మంచోడు అని నలుగురు మాట్లాడుకుంటే అదే కీర్తి. ఆ కీర్తిని సంరక్షించుకోవాలట, కీర్తిని దక్కించుకోవాలట. ఉన్న కీర్తిని దక్కించుకోవాలి, సంరక్షించుకోవాలి. ఆ కీర్తిని సంహరించుకోకూడదు. ఇంకా దుర్యోధన, నీకు కీర్తి రాలేదు. పాండవులకు నువ్వు రాజ్యమిస్తే నీ కీర్తి దశ దిశలా విస్తరిస్తుంది. ఆ కీర్తిని పెంచుకోవాలి నువ్వు. నష్టకీర్తేర్మనుష్యస్య జీవితం హ్యఫలం స్మృతం. ఎవరి కీర్తి నష్టమవుతుందో తను బ్రతికి కూడా ప్రయోజనం లేదు. కనుక బ్రతికినంతకాలం కీర్తిని బ్రతికించుకోవాలి. ఈ తనువును విడిచిన తరువాత కీర్తిశేషులవ్వాలి. అంతే తప్ప నష్టకీర్తులు అవ్వకూడదు. చాలా గొప్ప మాటను భీష్మాచార్యుల వారు చెబుతూ ఉన్నారు. యావత్ కీర్తిర్మనుష్యస్య న ప్రణశ్యతి కౌరవ తావజ్జీవతి గాంధారే నష్టకీర్తిస్తు నశ్యతి. ఎంతవరకు కీర్తి ఉందో అంతవరకే తన బ్రతుకు. కీర్తి నష్టమైన తరువాత ఇక తను బ్రతికి కూడా ప్రయోజనం లేదు, తను చనిపోయినట్లే. కీర్తి చనిపోతే ఆ వ్యక్తి కూడా చనిపోయినట్లే. కనుక కీర్తిని సంరక్షించుకోవాలి అని చెబుతూ ఉన్నాడు. మీ అదృష్టం, మీరు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం అనుకోండి. ఏంటి? పాండవులు బ్రతికి రావడం మీకు ప్రాయశ్చిత్తం అనుకోండి. పాండవులకు రాజ్యం ఇవ్వండి.
ఏ పాండవుల్ని చంపాలని నువ్వు ఆలోచించావో, పురోచనుడు ఆలోచించి ప్రయత్నించాడో, ప్రజలు పురోచనుని కన్నా నిన్నెక్కువగా తిట్టుకుంటూ ఉన్నారు దుర్యోధన. కనుక దాన్ని గమనించాలి. పిత్ర్యంశక్య ఆదాతమపి వజ్రభృత స్వయం. పితృపితామహుల నుండి సంప్రాప్తమైన రాజ్యం ఇది పాండవులకు కూడా. ఆ పాండవులకు రావలసిన భాగం ఏదైతే ఉందో, సామ్రాజ్యం ఏదైతే ఉందో, దేవతలు ఏకమైనా కూడా ఆ భాగాన్ని అపహరించడం దేవతలకు కూడా సాధ్యం కాదు. నువ్వు అపహరించగలవా? నీకు ఆ తాహత ఉందా? సాధ్యం లేదు అన్నాడు. అధర్మేణ నిరస్తాశ్చతుల్యే రాజ్యే విశేషత యది ధర్మస్త్వయా కార్య. ధర్మం చేయాలని నువ్వు అనుకుంటే పాండవులకు ప్రేమ కలిగేలా నువ్వు ఆచరించాలి. క్షేమం కలగాలని నువ్వు అనుకున్నట్లయితే, నాకు క్షేమం ఉండాలి, నేను క్షేమంగా ఉండాలి అని నువ్వు అనుకున్నట్లయితే, పాండవులకు సామ్రాజ్యాన్ని, అర్ధ సామ్రాజ్యాన్ని పాండవులకు ప్రసాదించినట్లయితే, పాండవులకు ఇచ్చినట్లయితే నువ్వు క్షేమంగా ఉండగలుగుతావు, నువ్వు కీర్తిమంతుడిగా ఉండగలుగుతావు, నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు, నువ్వు ధార్మికునిగా ఉండగలుగుతావు, నువ్వు ప్రజలలో ఉండగలుగుతావు. ప్రజల మనస్సులో ఉండగలిగిన వాడే నిజమైన రాజు. ప్రజల మనసులో లేనివాడు తను రాజు కాదు. రాజ్యంలో ఉన్నవాడు రాజు కాదయ్యా దుర్యోధన. ప్రజల మనోరాజ్యంలో ఉన్నవాడు నిజమైన రాజు. పాండవులు ఇప్పుడు ఉన్నారు, వారికి రాజ్యం లేకున్నా కూడా ప్రజల మనోరాజ్యంలో వారు సింహాసనాన్ని ఏర్పరచుకున్నారు. ప్రజల మనోరాజ్యంలో ప్రతిష్టాపన చేశారు రాజుగా. కనుక ధర్మరాజు నిజమైన రాజు, నువ్వు రాజు కాదు. పాండవులకు నువ్వు అర్ధరాజ్యాన్ని ఇచ్చినట్లయితే ప్రజల మనసులో కూడా నువ్వు రాజు అవుతావు. అలా మనసున్న మహారాజువై, ప్రజల మనసుకు రారాజువై నువ్వు వెలగాలంటే పాండవులకు రాజ్యం ఇచ్చి తీరాలని భీష్మాచార్యుల వారు చాలా అద్భుతమైన సందేశాన్ని, చాలా అద్భుతమైన మాటల్ని దుర్యోధనుని గురించి చెబుతూ ఉన్నారు. ఇది శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి విదురాగమన రాజ్యలాభపర్వణి 22,200తమోధ్యాయ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ యస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోజో అజర సర్వదేవామృతః కుక్షియం యస్య విశ్వం సదాజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం. అనేన భావి యత్పుణ్యం అవాప్నోతు గురు.